హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు శ్రీ విజేత ఇన్స్టిట్యూట్. నేను మీ రాము సార్. ఇవాళ మన కాన్సెప్ట్ శేషాచలం అడవి, శేషాచలం కొండలు అంటాం. ఎందుకు ఫేమస్ అంటే మన పుష్ప సినిమాలో చూడగానే అర్థమవుతుంది, ఎర్రచందనానికి ఫేమస్. మరి శేషాచలం అడవి లేదా కొండ ప్రాంతం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమల్లో భాగం అంటే వెస్ట్రన్ ఘాట్స్లో భాగంగా ఇది కడప మరియు చిత్తూరు జిల్లాలో విస్తరించి ఉంది. అయితే ప్రస్తుతం విభజన అనంతరం మనకి చిత్తూరు జిల్లాలోను, అన్నమయ్య జిల్లాలోను, తిరుపతి జిల్లాలోను విస్తరించినటువంటివి శేషాచలం అడవులు. మరి ఈ శేషాచలం అడవులు అనేక వృక్ష జాతులకి ప్రసిద్ధి చెందినవి, అనేక జంతు జాతులు కూడా ప్రసిద్ధి చెందినవి. ఇక్కడే శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఆ శేషాచలంలో 7 కొండలు ఆదుశేషును పడగలుగా కూడా ప్రసిద్ధి చెందినవి. ఈ శేషాచలం అడవుల్లో ముఖ్య అటవీ సంపద ఎర్ర చందనము. దీన్ని రెడ్ శాండిల్ అనే పేరుతో పిలుస్తాము, టీరో కార్పస్ అనే పేరుతో పిలుస్తాం. ఈ ఎర్ర చందనం చాలా ఖరీదైన పంట. ఎందుకంటే సుమారు 1 టన్ను ₹1,50,00,000 వెచ్చించి దీన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. అంతగా కొనడానికి ఏముందంటే ఈ ఎర్ర చందనాన్ని జంత్ర వాయిద్యాల తయారీలో ఉపయోగిస్తారు, వైద్యానికి ఉపయోగిస్తారు, సౌందర్యానికి కూడా ఉపయోగిస్తారు. మరి ఎర్రచందనాన్ని ఇండ్ల వద్ద పెంచవచ్చు అంటే అటవీ అధికారుల సహాయంతో వాళ్ళ దగ్గర పేరు నమోదు చేసుకుని దీని ఇండ్ల దగ్గర కూడా మనకి పెంచవచ్చు. ఈ ఎర్రచందనం ఉత్పత్తి కావడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. సాధారణ ఎర్రచందనం అయితే 25 నుంచి 30 సంవత్సరాలు కూడా పడుతుంది. అయితే ఈ ఎర్రచందనం ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతము 4755 చదరపు కిలోమీటర్ విస్తీర్ణాన్ని కలిగి ఉంది మనకి శేషాచలం ఫారెస్ట్. ఇంత ప్రతిష్టాత్మకమైన ఎర్రచందనం లభించే ప్రాంతము. ఎందుకంటే ఇది ప్రపంచంలో ఎక్కడా లభించిన ఎర్రచందనం అత్యధికంగా మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవుల్లో లభిస్తుంది. కాబట్టి ఈ ఎర్రచందనాన్ని బేస్ చేసుకుని భారత ప్రభుత్వం 2010 సంవత్సరంలో ఈ యొక్క శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ని 17వ బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. అయితే రీసెంట్గా ఇందులో ఒక కొత్తగా అరుదైన జాతి ప్రవేశించింది. అదే డెక్కన్ గ్రాఫైల్ స్కింకీ అనే పేరుతో పిలుస్తాం. దాన్ని నలికిరి అనే పేరుతో పిలుస్తాం. ఇది చూడడానికి పాక్షికంగా పారదర్శక కనురెప్పలతో ఉండి విభిన్న చారలతో పామును పోలు ఉండేటువంటి ఒక కొత్త అరుదైన జాతి మనకి శేషాచలం అడవుల్లో ప్రవేశించింది. ఇది శేషాచలం అడవులతో పాటు తెలంగాణలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో కూడా ఉంటుందని చెప్పి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ ధృతి బెనర్జీ తెలియజేయడం జరిగింది. సో ఇది ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.